అనేక హామీలతో కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పషా పద్మ అన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100వ సంవత్సరాల ఆవిర్భావ వేడుక బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ప్రచార జాథాలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనేక హామీలతో కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాషం పద్మ అన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుక బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ప్రచార జాతరలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే గ్రామాలలో నూతన పరిశ్రమలు స్థాపించాలని, ఆ పరిశ్రమలలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా గోడౌన్స్ ఏర్పాటు చేసి మిర్చి, పత్తి పంటలను ఎక్కువ రోజులు కాపాడుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడులుగా కుదించి అమలు చేయడాన్ని కార్మికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ 100 సంవత్సరాల వేడుక బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజీ నరేందర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాల ధనంజయ్ నాయుడు, కొప్పు సూర్యనారాయణ, ఉస్తేల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, చిలకరాజు శ్రీను, మహిళా నాయకురాలు అనంతుల మల్లేశ్వరి, దేవర మల్లేశ్వరి, ఉప్పనూతల కోటమ్మ, దంతాల పద్మరేఖ, దేశగాని హేమలత, దీకొండ శ్రీనివాస్, రేగట్టె లింగయ్య, పెండ్రం కృష్ణ, ఎడెల్లి శ్రీకాంత్, బూర సైదులు, కప్పల రాము, వాడపల్లి వెంకన్నలు తదితరులు పాల్గొన్నారు.